రైట్ చూస్తున్నా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. బంద్కి పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరుగుతోంది. గత కొంతకాలంగా ఆంధ్ర యూనివర్సిటీలో కొంత వేరే సంఘానికి సంబంధించిన యాక్టివిటీ ఎక్కువవుతోంది అనే ఆగ్రహంతో విద్యార్థి సంఘాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బంద్కి పిలుపునిచ్చాయి. బంద్ సమయంలో ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ ఈ రెండు విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. చూస్తున్నాం మనం ఆంధ్ర యూనివర్సిటీ గేట్ ముందు భారీగా పోలీసులు కూడా మనకి కనిపిస్తున్నారు. ఏయూ క్యాంపస్లో ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఏయూలో ఆర్ఎస్ఎస్ విద్వేషాలు రెచ్చగొడుతోందని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఏయూ గ్రౌండ్స్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన మార్చ్ను అడ్డుకోవడంతో రెండు వర్గాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఘర్షణకు దిగాయి. ఏయూ విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ దాడి చేసిందని విశాఖ 3 టౌన్ పిఎస్లో విద్యార్థులు కంప్లైంట్ ఇచ్చారు. సుమారు 100 మందికి పైగా సంతకాలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్ చూస్తున్నాం ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నిర్వహించినట్టుగా కనిపిస్తోంది మనకి. ఏబీవీపీ కార్యకలాపాలు గత కొంతకాలంగా తీవ్రమయ్యాయి అనే ఆరోపణలతోటి ఎస్ఎఫ్ఐ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. విద్యార్థులపై దాడి చేస్తున్నారు అని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బంద్కి పిలుపునిచ్చింది ఎస్ఎఫ్ఐ. మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్ చెప్పండి, ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది, ఏం జరుగుతోంది ఏయూ ప్రాంగణంలో, డీటెయిల్స్ ఏంటి? విద్యార్థి సంఘాల ఆందోళనలతో ఏయూ ప్రాంగణం అంతా కూడా అట్టుడుకుతోంది బిందు. నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఏయూలో ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకలాపాలను నిలువరించాలని చెప్పి ఇటు ఎస్ఎఫ్ఐతో పాటు ఏఎస్ఎఫ్ అధికారులకు కొద్ది రోజుల క్రితం రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే నిన్న ఆ గ్రౌండ్ లో ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి ఎస్ఎఫ్ఐతో పాటు ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఎస్ఎఫ్ఐ ఈ రోజు యూనివర్సిటీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ దశలోనే ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి రిజిస్టార్ ఆఫీస్ ముందు బైఠాయించి నినాదాలు చేసేటువంటి క్రమంలో మరోవైపు ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థులు ఏఎస్ఎఫ్ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఒక్కసారిగా రావడంతో ఇరు వర్గాల మధ్య పూర్తిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాదాపుగా దాడి చేసుకునేంత పని ఇక్కడ జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు దాడికి యత్నించినటువంటి నేపథ్యంలోనే ఏయూ సెక్యూరిటీతో పాటు పోలీసులు కూడా వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకోవడం, వ్యతిరేకంగా కామెంట్స్ చేసుకోవడంతో పాటు ఒకనొక దశలో వాటర్ బాటిల్స్, చెప్పులు కూడా విసురుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఓవైపు విశాఖలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంట్ జరుగుతున్నటువంటి క్రమంలోనే విద్యార్థి సంఘాల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసేటువంటి పరిణామాలకు దారితీస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా హాస్టల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బంద్కి సహకరించాలని ఎస్ఎఫ్ఐతో పాటు ఏఎస్ఎఫ్ కి సంబంధించినటువంటి విద్యార్థులు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు ఈ దశలోనే ఏబీవీపీ కూడా యూనివర్సిటీ ప్రాంగణం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున యూనివర్సిటీ అధికారుల తీరుకి అలాగే పోలీసులు కూడా ఎవరైతే తమపై దాడి చేశారని ఏబీవీపీ ఆరోపిస్తుంది, తమ మనుషుల్ని కొట్టారని ఇటు ఎస్ఎఫ్ఐతో పాటు ఏఎస్ఎఫ్ ఆరోపిస్తుంది. మొత్తంగా రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగినటువంటి ఈ గొడవ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిర్వహించాలనేటువంటి ఈ డిమాండ్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పూర్తిగా పోలీసులు ఉన్నప్పటికీ వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం ఏయూలో కనిపిస్తూ ఉంది. భారీగా పోలీసులు మోహరించారు. తరగతి గదుల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఒక్కొక్కరుగా రిజిస్టర్ ఆఫీస్ కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అనిల్, ఈ ఒక్కరోజు జరుగుతున్న దీంతో కొంత వార్తలు వస్తుంది, కానీ గత కొంతకాలంగా ఈ పరిస్థితులు ఏయూ క్యాంపస్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. రిజిస్ట్రార్ కానీ వీసీ కానీ విద్యార్థి సంఘాలని బుజ్జగించే ప్రయత్నం చేయలేదా అనేది ఒక ప్రశ్న. అనిల్, ఒక్కసారి ఆ వాగ్వాదం కూడా మనం చూద్దాం.
చర్చలకు వచ్చారు సార్. చర్చలకు వస్తే వాళ్ళు వచ్చేది కోడి మేము దాడి చేశారు సార్. ఇప్పుడు కూడా బాటతో కొట్టారు. మేమే నిజంగా ధర్నా చేయాలి లేకపోతే మా ఉద్దేశం ఉంటే స్టూడెంట్స్ అందరం కలిసామండి. మాట మీద ఉంటామండి. వాళ్ళు మా మీద ఎగిరితే బాబు కూర్చో అదే అరాచకాలు వెంటనే సే నో టు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య ప్రస్తుతం ఒక పరస్పర యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఎస్ఎఫ్ఐ డౌన్ డౌన్ అంటూ కూడా ఏబీవీపీ విద్యార్థులు నినాదాలు చేయడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే తమ పైన రాళ్ళు కర్రలు వాటర్ బాటిల్స్ విసిరి ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి సంఘాల వాళ్ళు దాడి చేశారు అనేది ఎస్ఎఫ్ఐ ఆరోపణగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఏయూ క్యాంపస్లో ఏబీవీపీ పెత్తనం ఎక్కువైపోతోందనేది కూడా ఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థి సంఘం చేస్తున్న ఆరోపణ. ప్రస్తుతం రెండు వర్గాలకి సంబంధించిన వాళ్ళని కూడా శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే ఏబీవీపీ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది ఎస్ఎఫ్ఐ. ఆ బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా ఏబీవీపీ ఇటు ఎస్ఎఫ్ఐ రెండు విద్యార్థి సంఘాలకి సంబంధించిన విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున క్యాంపస్కి చేరుకున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అయితే గత కొంతకాలంగా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఇలాంటి వాతావరణం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాల్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నట్టు చూస్తున్నాం ప్రస్తుతం. Rowdy
ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం, ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు రాళ్లు, వాటర్ బాటిల్స్, చెప్పులు విసురుకుంటూ కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి రెండు విద్యార్థి సంఘాలు కూడా. గత కొంతకాలంగా ఒక ఆధిపత్య పోరు లాంటి వాతావరణం ఈ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఏబీవీపీకి సంబంధించిన కొందరు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేశారు అంటూ కూడా ఎస్ఎఫ్ఐ ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీస్ కేసు కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ బంద్కి పిలుపునిచ్చింది. బంద్ పిలుపు నేపథ్యంలో ఇటు ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడంతో ఒక ఘర్షణ వాతావరణం, యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.